నమస్తే. పొలిటికల్ వాయిస్‌కు స్వాగతం. యూరోపియన్ యూనియన్‌కి సంబంధించినటువంటి ఎన్నికలతో పాటు G7 ఇటలీలో జరిగినటువంటి G7 సమావేశాలు అంతర్జాతీయంగా భారతదేశం యొక్క మోడీ గారి యొక్క అందరిని ఆకర్షించినటువంటి అంశం. సో ఏం జరిగింది, ఈ అంశాలపై విశ్లేషణ చేసేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కందాడే పార్సాది గారు ఉన్నారు. పార్సాది గారు నమస్కారం. నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. అసలు G7 దేశాలలో భారతదేశం లేదు. ఇటలీకి సంబంధించినటువంటి నాయకురాలు ఆమె భారతదేశాన్ని, నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. G7 కాస్త G8 అయినట్లు లెక్క, కొద్దిగా ఆఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా. ఎందుకు మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు? ఎందుకు G7 ఎందుకు ప్రత్యేకం? భారతదేశానికి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది? ఇప్పుడు G7 దేశాలు ఆ 7తో పాటు ఆ సమావేశాలు నిర్వహించేటప్పుడు కొన్ని మిత్ర దేశాలని ఆహ్వానించాలన్న నిర్ణయం మేరకు గత 4-5 G7 సమావేశాల్లో 7 దేశాలతో పాటు మిత్ర దేశాలని ఆహ్వానించడం జరుగుతోంది. ఓకే. ఆ మిత్ర దేశాల్లో ఈసారి కూడా 7-8 దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మన ఆసియా నుంచి 7-8 దేశాలు ఉన్నాయి. ఆ 7-8 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఆ 7-8 దేశాలు చిన్న దేశాలు. ఇలా ఇతర దేశాలని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే, ఈ G7 వాళ్ళ యొక్క అభిమతం ఏదైతే ఉందో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, ఆలోచించుకుంటున్నారో అన్న దానికి సపోర్ట్ పెంచుకోవడానికి మిగతా దేశాలతో కూడా వాళ్ళు డిస్కషన్ షేర్ చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు. అవన్నీ కూడా మనకి పెద్దగా తెలియని దేశాలు, వాళ్ళు ఆహ్వానించిన దేశాలు. ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందిన దేశం భారతదేశం. ఈరోజు ఒక రకంగా చెప్పాలి అంటే, గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో, ఆ గ్లోబల్ సౌత్లో ఒకానొక లీడర్గా ఎదుగుతున్న దేశం భారతదేశం. ఈరోజు గ్లోబల్ సౌత్లో భాగంగా తీసుకుంటే బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, ఇండోనేషియా, ఇట్లా ఒక 4-5 దేశాలు గ్లోబల్ సౌత్లో బాగా పేరెన్నికగల దేశాలు. వాటిల్లో కూడా ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, ఒక బలమైన ప్రజానాయకుడిగా ఉన్న దేశం ఒక భారతదేశమే. బ్రెజిల్లో కూడా గత అధ్యక్షుడు ఎన్నో తప్పులు చేసి గందరగోళం చేసుకుని ఆ దేశాన్ని ప్రపంచ స్థాయి నుంచి తగ్గించేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా కూడా, ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఈరోజు వేరే పార్టీల మద్దతు లేకుండా బతికే పరిస్థితి లేదు, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది, ప్రజల మద్దతు లేదు. ఇండోనేషియా పరిస్థితి కూడా అంతే. ఇండోనేషియాలో కూడా గందరగోళం ఉంది. దీంతో ఏమైంది అనంటే, బలమైన ప్రజానాయకుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు గ్లోబల్ సౌత్ దేశాల్లో తీసుకుంటే నరేంద్ర మోడీ ఒకడు. భారతదేశం ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఈరోజు ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం హత్య జరిగింది, ఇన్ని జరిగింది అని ఎన్ని ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వచ్చినా, భారతదేశ ఎన్నికల తర్వాత ఒక్కడు మాట్లాడడం మానేశాడు. ఓకే. ఎందుకంటే ఈ ఎన్నికలు జరిపే ప్రక్రియ, వ్యవస్థ ఎంత పారదర్శకంగా, ఎంత బలంగా ఉందో అన్నది ఈ ఎన్నికలు లేదంటే ప్రతిపక్షాలకు ఓట్లు కూడా రావు. వాళ్ళు చేసిన గగ్గోలుకి ప్రతిపక్షాలకి ఒక్క సీటు కూడా రావడానికి ఆస్కారం లేని పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్షాలు కూడా బలమైన ప్రతిపక్షమే. భారతీయ ప్రజలు గట్టి నాయకుడిని కోరుకున్నారు, అట్లనే గట్టి నాయకుడికి ప్రతిపక్షాన్ని ఉండాలని కోరుకున్నారు. సో ఇలా బలమైన ప్రజానాయకుడు గ్లోబల్ సౌత్లో నరేంద్ర మోడీ ఒక్కడే. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, G7 సమావేశం ఇటలీలో పెట్టాలని ఎన్నికలకి చాలా ముందే నిర్ణయం జరిగింది. ఆ ఎన్నికలకి చాలా ముందు జరిగిన ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఆ సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం నరేంద్ర మోడీని ఆహ్వానించింది. అంటే ఆ దేశం ఎంత కాన్ఫిడెంట్గా ఉందో నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడని. సో అంత కాన్ఫిడెంట్గానే వాళ్ళు G7 అంటే పేరుకి భారతదేశ ప్రధానమంత్రిని ఆహ్వానించినా కూడా నరేంద్ర మోడీ ఉంటాడన్న నమ్మకం వాళ్ళల్లో ఉంది. ఆ నమ్మకాన్ని భారతీయ ప్రజలు కూడా ఏం వమ్ము చేయలేదు. నరేంద్ర మోడీ మళ్ళా ప్రధానమంత్రి చేపట్టాడు. నరేంద్ర మోడీ రావాలని వాళ్ళు కోరుకున్నారు కూడా. అంటే కొన్ని దేశాల్లో కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అది ఈరోజు నెమ్మదిగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. కానీ G7 దేశాధినేతల్లో ఒకళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా దేశాలు నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడు ఉండాలి అన్న ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు. అది బ్రిటిష్ ప్రధానమంత్రి కావచ్చు, ఇప్పుడు ఇటలీ ప్రధానమంత్రి కావచ్చు, లేదా ఫ్రాన్స్ అధ్యక్షుడు కావచ్చు, G7లో ఒక జర్మనీ, అమెరికాలో ఉన్న బైడెన్, ఇట్లా ఒకళ్ళిద్దరు వదిలేస్తే మిగతా అన్ని దేశాల వాళ్ళకి నరేంద్ర మోడీ ఒక పెద్దన్నగానో లేదా
ఒక ఆత్మీయుడో సలహాలు ఇచ్చేవాడో అటువంటి స్థాయిలో మంచి ఉన్న మిత్రుడుగాను. వ్యక్తి, మంచి మిత్రుడు. ఈరోజు మనం G7 దేశాలకు వెళ్ళిన తర్వాత సెల్ఫీల్లో ఇటలీ ప్రధానమంత్రి మాట్లాడిన తీరు కానీ ఇంకోటి కానీ పోప్ కూడా అవును మన ప్రధానమంత్రిని కలిసిన తీరు కానీ ఇవన్నీ కూడా ఆయనకున్న పాపులారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వెనక ఉన్న ప్రజల మద్దతు కారణంగా వస్తుంది. అవును ఇంతమంది ప్రజలు ఇంత పారదర్శక వ్యవస్థలో మూడోసారి గెలిపించడం ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక నియంతలు ప్యూటిన్ లాంటి వాళ్ళు తప్ప లేదా చైనా ఎవరు కూడా ఇన్నేళ్లు సుదీర్ఘంగా పాలించే అవకాశం ప్రజాస్వామ్య వ్యవస్థల్లో లేదు. అటువంటి పరిస్థితుల్లో గెలిచి రావడం అంటే ఒక రకంగా ఆయనకి మంచి గౌరవం. ఆ గౌరవానికి తగ్గట్లుగా G7 దేశాలు ఈరోజు ఆయన్ని ఆలింగనం చేసుకుంటున్నాయి, ఆతిథ్యం ఇస్తున్నాయి, ఆయన యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే రేపు రాబోయే రోజుల్లో G7 దేశాలు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛా వాణిజ్యానికి బేసిక్గా ప్రాతినిధ్యం వహించే దేశాలు భారతదేశంతో ఖచ్చితంగా, ఎందుకంటే ఇవి చైనాతో కలిసి వెళ్ళలేవు. చైనాతో వీళ్ళకి సైద్ధాంతికంగా వాణిజ్యపరంగా చాలా తగాదాలు ఉన్నాయి. వీళ్ళకి సహజ మిత్రుడు ఈరోజు భారతదేశమే. ఒకవేళ రేపు G7 మనకి ఇమీడియట్గా ఎవరితో మనం కలిసి వెళ్ళాలంటే అది వెళ్ళాల్సింది భారతదేశమే. అందువల్ల భారతదేశం ఈరోజు ఆ పొజిషన్కి వచ్చింది. ఆ విషయాన్ని G7 దేశాలు గుర్తించాయి. అది G7 రేపు G8 అవుతుందా ఏంటి అన్నది భవిష్యత్తు. G8 కాకపోయినా కూడా భారత్కు వచ్చే ఇబ్బంది లేదు, ఎందుకంటే భారత్ దాంట్లో భాగస్వామ్యం కాకుండా ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే రేపు రష్యాతోనూ డీల్ చేసుకోవచ్చు, ఇంకో చోట డీల్ చేసుకోవచ్చు, ఉక్రెయిన్ ఇది కూడా డీల్ చేసుకోగలిగారు. అందువల్ల ఏంటంటే ఈరోజు భారత్కి ఆ ప్రాముఖ్యత వచ్చింది, అగ్రదేశాలు గుర్తించాయి. ఇంకొకటి ఆ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి, భారత్ కూడా దీన్ని అందిపుచ్చుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశం మనం గమనించాల్సింది ఈ మొత్తం వ్యవహారంలో, సౌదీ అరేబియాతో పెట్రోడాలర్ ఒప్పందం ముగిసిపోయింది. అంతకుముందు సౌదీ అరేబియా OPEC దేశాలతో పెట్రోలుకి సంబంధించి లావాదేవీలన్నీ డాలర్లలో జరగాలి. ఈరోజు డాలర్ వ్యవహారం ముగిసిపోయింది. సో ఈరోజు సౌదీ అరేబియా దాన్ని పునరుద్ధరించడం లేదు. నువ్వు భారత రూపాయల్లో చెల్లించవచ్చు, రష్యన్ డాలర్ దీంట్లో రూబుల్స్లో, చైనా యువాన్లలో చెల్లించవచ్చు. ఒక రకంగా చూస్తే ఈరోజు అమెరికా యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో, అమెరికా మొత్తాన్ని శాసించాలన్న ఆధిపత్యం ఏదైతే ఉందో, ఆ ఆధిపత్యం నెమ్మదిగా కరిగిపోతుంది. వాణిజ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇవన్నీ. ఇంకొక పరిణామం ఇక్కడ ఈ మొత్తం ఈ గత వారం జరిగిన మొత్తం ప్రపంచ దేశాల్లో ఈ లెక్క మీరు చెప్పినట్టుగా ప్రపంచ దేశాల మారకం డాలర్ నుంచి పక్కకు పోతున్నట్లు పక్కకు పోతుంది ఇంకా. ఎందుకంటే ఎప్పుడైతే బేసిక్గా పెట్రోల్ కోసమే ఈ డాలర్లకి వాల్యూ వచ్చింది. నువ్వు పెట్రోల్ కొనాలి అంటే పెట్రోల్ డాలర్లోనే ఇవ్వాలి. ఎప్పుడైతే ఆధిపత్యం పోతుందో డాలర్ ఆధిపత్యం పోవడం అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే భారతదేశం ఇన్ని డాలర్లు కొనిపెట్టుకోవాలి. అవును. సో అన్ని దేశాలు అన్ని డాలర్లు కొనిపెట్టుకునేసరికి ఏమవుతుంది, డాలర్ యొక్క విలువ పెరుగుతుంది. ఇప్పుడు నేను కొనాల్సిన అవసరం లేదు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు బలవంతంగా. నువ్వు డాలర్లు కొనడం వాడికి డబ్బు చెల్లించి వాడి వ్యవస్థలో డబ్బు పెట్టడమే అంతే. ఈ డాలర్లు ఏం చేసుకుంటావు, ఇంకోటికి ఇస్తావు, మళ్ళీ ఇది తెచ్చుకుంటావు. నీ డబ్బును తీసుకుపోయి అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టడమే. ఇప్పుడు అవసరం పోతుంది. నువ్వు నేరుగా నీ ఆర్థిక వ్యవస్థ నుంచే చెల్లింపులు చేస్తావు. దాంతో ఇంకొక ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి వాడి యొక్క సిస్టమ్స్ మీద ఆధారపడి డాలర్ పెరిగితే ఒక దెబ్బ, తగ్గిపోతే ఒక దెబ్బ, పెట్రోల్ రేటు పెంచుకో, ఇవన్నీ లేవు. ఇప్పుడు ఒక స్థిరత్వం వస్తుంది, ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది. వీటన్నిటికీ తోడు ఈరోజు యూరోపియన్ యూనియన్లో ఏదైతే జరిగిందో, ఫార్ రైట్ వింగ్ పార్టీలు ఏవైతే ఈరోజు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించాయో, ఇది కూడా ఒక రకంగా G7 దేశాల్లో రాబోయే మార్పునకు సంకేతం. ఎందుకంటే G7 దేశాలు ఎక్కువగా అమెరికా నేతృత్వంలో పనిచేస్తున్నాయి. కానీ ఈరోజు జరుగుతున్న ఈ వ్యవహారాలన్నీ పరిశీలిస్తే G7 దేశాలు కూడా కొంతమేర ఈ అమెరికా ప్రభావం నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో భారత్ లాంటి దేశం వాటికి దగ్గర కావడం, భారత్ లాంటి దేశం వాటికి మార్గదర్శకం చేయడం, మిత్రత్వం నిరపడం అనేది ఒక రకంగా భారత్కి రేపు భవిష్యత్తులో
ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ దేశం, చైనాకి ఆల్టర్నేటివ్గా భారత్ ఎమర్జ్ అవుతున్నప్పుడు వీళ్ళ పెట్టుబడులు కానీ, వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వీళ్ళ యొక్క ఇంకొకటి కానీ భారతదేశంలోకి తీసుకొస్తున్నప్పుడు అది భారత్కి ఆర్థికంగా లాభం, ఉద్యోగాలు వస్తాయి, మిత్రత్వం వస్తుంది, వ్యాపారం పెరుగుతుంది, అన్ని రకాలుగా భారత్ ముందుకెళ్తుంది. ఈ విషయంలో నరేంద్ర మోడీ నాయకత్వం, అంటే ఒక బలమైన నాయకుడు ఒక దేశానికి ఉంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి అన్నది ఖచ్చితంగా ఈరోజు G7లో నరేంద్ర మోడీ, ఎందుకంటే వయసు రీత్యా కానీ ఇంకొక రీత్యా కానీ నరేంద్ర మోడీ ఈరోజు అనుభవజ్ఞుడు, కోట్లాది ప్రజల మద్దతు ఉన్నవాడు, వరుసగా గెలుస్తున్నవాడు, పారదర్శకంగా ఎన్ని ఆరోపణలు హిట్లర్ని అంతా ఎన్ని చెప్పినా కూడా ఈరోజు అవన్నీ పోయినట్లే. నరేంద్ర మోడీ తగ్గాడు అని ప్రతిపక్షాలు ఎంత ఎగిరి గంతులేసినా మన వ్యవస్థ మీద వీళ్ళు చల్లడానికి ప్రయత్నించిన బురద ఈరోజు కడిగిపోయింది. పూర్తిగా అది కడిగేశారు. వీళ్ళే ఆరోపణలు చేసి బురదేసి వీళ్ళే కడుక్కున్నారు. అంతే. అందువల్ల నరేంద్ర మోడీ ఈరోజు క్లీన్ లీడర్గా కూడా ఎమర్జ్ కావడం ఒక రకంగా ఆయన ఇమేజ్ని అంతర్జాతీయంగా పెంచడానికి, ఈ దేశాలన్నిటితో కలిసి నడవడానికి, ఈ దేశాలు కూడా ఆయన మీద నమ్మకంతో వ్యవహరించడానికి వీలవుతుంది. రాబోయే రోజుల్లో అది ఇజ్రాయెల్ లో జరుగుతున్న యుద్ధం కానీ, యుక్రెయిన్ రష్యా మధ్య కానీ భారతదేశం ఖచ్చితంగా ఒక మంచి లీడర్గా వ్యవహరించి వీటిని సాల్వ్ చేయడంలో కూడా ముందంజలో ఉంటుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు జర్మనీనో ఫ్రాన్స్నో నమ్మడు, నరేంద్ర మోడీని నమ్ముతాడు. నరేంద్ర మోడీ ఖచ్చితంగా మధ్యవర్తిత్వం వ్యవహరించేంత స్థాయిలో పారదర్శకంగా ఉన్న శక్తివంతుడు. సో ఒక రకంగా ఈరోజు మీరు ఒక గ్లోబల్ పొజిషన్కి వెళ్ళడంలో భారతదేశం విజయవంతమైంది. ఆ పొజిషన్ని కంటిన్యూ చేయడానికి, అంటే ఆ యాత్రని నేను కంటిన్యూ చేస్తున్నానని కూడా నరేంద్ర మోడీ 3వ ప్రభుత్వం స్పష్టం చేసింది. అజిత్ దోవల్ సైంటిఫిక్, అది మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జయశంకర్ విదేశాంగ మంత్రి. సో భారత్ యొక్క ఈ విధానాల్లో మార్పులు ఉండవు. భారత్ ఇదే రకంగా ముందుకు వెళ్తుంది అన్నది కూడా ఈరోజు G7 దేశాలకు సంకేతం వెళ్ళింది. G7 దేశాలు ఖచ్చితంగా భారత్తో కలిసి నడవాల్సిందే. నడిచి భారత్ని కూడా ఒక గట్టి గొప్ప గ్లోబల్ శక్తిగా గుర్తించాల్సిందే. ఆ గుర్తింపు ఈ G7 దేశాల మధ్య జరుగుతున్న సమావేశంలో భారత్తో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, భారత్ వ్యవహరిస్తున్న తీరు మనకు అర్థం చెప్తుంది.